హలో ఫ్రెండ్స్, ట్రెండ్ సెటర్గా పేరున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రిలీజ్ సినిమాల్లో కూడా కొత్త ట్రెండ్ అనేది సెట్ చేశాడు భయ్య. అదేమిటంటే మొన్నటి వరకు రిలీజ్ సినిమాల్లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమా డే వన్ మొరారి ఉండేది భయ్య. మొరారి అయితే 5.5 కోట్లు గ్రాస్ అనేది డే వన్ రాబట్టింది. అయితే ఈ మొరారి డే వన్ రికార్డ్ని అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఈ గబ్బర్ సింగ్ అనేది లేపేసింది భయ్య. డే వన్ అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన రిలీజ్ సినిమాలు ఏంటో చూద్దాం. ఇక టాప్ 6 విషయానికి వస్తే చిరంజీవి గారి ఇంద్ర ఉంది భయ్య. సీనియర్ హీరోల్లో రిలీజ్ సినిమాల్లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమా అంటే ఇంద్ర మాత్రమే. మరి ఇంద్ర డే వన్ 3 కోట్ల వరకు గ్రాస్ అనేది రాబట్టింది భయ్య. ఇక టాప్ 5 వచ్చేసి జల్సా, ఇది 3.2 కోట్లు రాబట్టింది. టాప్ 4 సింహాద్రి 4 కోట్లు రాబట్టింది. టాప్ 3 ఖుషి 4.2 కోట్లు రాబట్టింది. బిజినెస్ మ్యాన్ 2వ ప్లేస్లో ఉంది, 5.2 కోట్లు రాబట్టింది. మొరారి టాప్ 1లో ఉండేది మొన్నటి వరకు 5.5 కోట్లు రాబట్టింది. మరి ఈ మొరారి యొక్క రికార్డ్ని మద్దలు కొట్టి గబ్బర్ సింగ్ ఇప్పుడు 8 కోట్లతో టాప్ 1లో నిలిచింది భయ్య. టాప్ 1లో మరి 8 కోట్లు అంటే రిలీజ్ సినిమాల్లో టాప్ రికార్డ్ అని చెప్పవచ్చు. ఇండియన్ నెంబర్ 1 రికార్డ్ అని చెప్పవచ్చు రిలీజ్ సినిమాల్లో. అయితే తలపతి విజయ్ గిల్ మూవీ 10 కోట్ల వరకు గ్రాస్ రాబట్టి ఇండియాలోనే నెంబర్ 1 రిలీజ్ సినిమా అంటారు, కానీ ట్రేడ్ అయితే 7 కోట్లే గిల్ రాబట్టిందని చెప్తారు. దాన్ని బట్టి చూస్తే మాత్రం గబ్బర్ సింగ్ ఇప్పుడు నెంబర్ 1 అనమాట. ఇక ఆ విషయం పక్కన పెడితే మరి బాక్స్ ఆఫీస్గా బాస్ ప్యాన్ వాల్ స్టార్ ప్రభాస్ సినిమా ఏమీ ఈ లిస్టులో లేదా అని క్వశ్చన్ మీకు వస్తే భయ్య, ప్రజెంట్ అయితే లేదు భయ్య. కానీ బాక్స్ ఆఫీస్గా బాస్ యొక్క బాహుబలి 2 కానీ దింపితే ఈ రికార్డులన్నీ బద్దలైపోయి ఇండియన్ నెంబర్ 1 సినిమాగా నిలుస్తుంది భయ్య. మరి నెక్స్ట్ మంత్ ఎలాగో రావుల్ స్టార్ ప్రభాస్ బర్త్డే ఉంది కాబట్టి మరి పట్లాస్ అయిన బాహుబలిని దింపితే ఈ రికార్డులన్నీ బద్దలు కొడతారనమాట. మరి ఒకవేళ బాహుబలి 2 దింపితే డే వన్ ఎంతవరకు గ్రాస్ రాబట్టే అవకాశం ఉందో మీరు కింద అయితే కామెంట్ చేయండి భయ్య. మరి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకూడదంటే మాత్రం మన ఛానల్ వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి భయ్య.